ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలీదు. ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. చిన్ననాటి మిత్రుడు. అతను వచ్చిన తర్వాత సడెన్‌గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. లంగ్‌లో ప్యాచెస్ కనబడుతున్నాయని చెప్పారు డాక్టర్‌లని. అదెట్లాగా వచ్చింది అని. నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు కదా! నువ్వు స్మోకరు కాదు. ఏ రకమైనటువంటి ఇవి లేవు. లంగ్ ఎందుకొచ్చింది? మంచి అట్మాస్ఫియర్‌లోనే పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్‌లోనే ఉంటుంటావు కదా! వెదర్‌లో. ఎందుకొచ్చిందంటే ఏమో తెలీదన్నాడు. ఒక్కోసారి ఎందుకొస్తుందో తెలీదు. జెనెటిక్స్‌గా ఐ మీన్ జెనెటిక్‌గా పెద్దల నుంచి రావచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు. అది వచ్చినటువంటి వాటికి తన బాడీని తను విన్నాడు. లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది. దగ్గు తగ్గట్లేదు. ఆయాసంగా ఉంటుంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదు అంటే, ఇన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదంటూ ఆ డాక్టర్ మిత్రుడు వాడు నా స్నేహితుడే. తను చేసిన లంగ్‌కి సంబంధించినటువంటి సీటీ స్కాను అండ్ ఎక్స్‌రేలు తీసిన తర్వాత ఎక్కడో ప్యాచెస్ కనిపించినియి. వెంటనే వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్‌లో నేను ట్రీట్మెంట్ అది చూపించడం చూస్తే ఇది క్యాన్సర్ అని తెలిసింది. అయితే ఫస్ట్ స్టేజ్‌లో ఉంది కాబట్టి హి ఈస్ నౌ ఆల్ రైట్. చాలా బాగుంది. అన్నీ తగ్గిపోయింది. ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటం గాని ఏమి లేదు లాస్ట్ గత 10 ఏళ్లలో. ఇట్లాగా మనం మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు రాదులే, నాకు ఉండదులే అనుకోవడం వీల్లేదు. ఈ రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది. మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది. మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలుంటాయి జెనెటికల్‌గా.